ప్రీవియస్ చాప్టర్కి కంటిన్యూషన్ ఇక్కడి నుంచి చూద్దామండి మన ఈ వీడియోలో. డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పని మనుషులు, అలాంటి వాళ్ళందరూ కూడా మనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తారు. అగ్రికల్చర్ ఇస్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయిడ్ ఓవర్ 90% ఆఫ్ ఆర్గనైజ్డ్ లేబర్. అగ్రికల్చర్ అనేది వచ్చేటప్పటికి మనకి ఇండియాలో దాదాపు 90% ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ లేబర్ని మొత్తం అందరినీ పోషిస్తుంది అగ్రికల్చరే అండి. అంటే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులే చేసుకుంటూ బతుకుతున్నారు. అగ్రికల్చర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఇండియా విత్ 54.5%, 4.6% of the workforce engaged in this sector according to the Government of India report of 2020-21. అంటే వీళ్ళందరూ మ్యాక్సిమం ఇందులో రిజిస్టర్ అయినట్టు ఉంటారు, కానీ వీళ్ళు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కొంతకాలం వీళ్ళకి పని ఉన్న రోజులు ఆ వ్యవసాయం మీద పని చేసుకుంటారండి. ఒకవేళ వీళ్ళ కనుక పని తగ్గిందనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్టర్నేట్ సెక్టర్స్ ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్లో వేరే పనులకు వెళ్ళటం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ చెప్పడం మాత్రం మేము అగ్రికల్చర్ రిలేటెడ్ పని చేస్తున్నామని చెబుతారు వాళ్ళు. It accounts for 17.8% of the country's gross value added for the year 2019-20. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మనకి ఎంత వాల్యూ యాడ్ చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్కి అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అండి. అంటే ఆ కంట్రీకి, ఇండియాకనే కాదు ఏ కంట్రీకైనా, అది వచ్చేటప్పటికి మనకి అగ్రికల్చర్ వచ్చి 17.8% యాడ్ చేస్తాను 2019-20 లెక్కల ప్రకారం. To mitigate risks in the agriculture sector, government launched the Pradhan Mantri Fasal Bima Yojana in 2016. The net area sown accounts for 42.4% of the total geographical area. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఉండే రిస్క్ని మిటిగేట్ చేయడం అంటే తగ్గించడం కోసం మనకి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది 2016లో తీసుకొచ్చారండి. దీన్ని PMFBY, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్, ఎప్పుడు తీసుకొచ్చారని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెట్ ఏరియా సోన్ అకౌంట్స్ ఫర్ అంటే దాన్ని తగ్గించడం కోసం మనకి ఒక రకమైన ఇన్సూరెన్స్ అండి. ఇది కనుక తీసుకుంటే మనకి ఒకవేళ పంటకే అయినా సరే వీళ్ళు పే చేస్తారు. అంటే ఆ పంట మీద ఎంత నష్టం వచ్చింది అనేది వీళ్ళు పే చేస్తారు. ద నెట్ ఏరియా సోన్ అకౌంట్స్ ఫర్ 42.4% ఆఫ్ ది టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఇప్పుడు టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా మనకి ఇంత ఉందనుకోండి, ఇండియాలో ఇంత అని ఉంటే దాంట్లో మనకి వచ్చేటప్పటికి అంటే ఎంత ఏరియాలో విత్తనాలు చల్లారు లేకపోతే అగ్రికల్చర్కి వాడుతున్నారు అనేది నెట్ ఏరియా సోన్ కిందకు చెప్తారండి. అది వచ్చేటప్పటికి మనకు 42.4% ఉంది. నెక్స్ట్, రెవల్యూషన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. In response to a rapidly growing population and increasing wages, particularly among the poor, the demand for agriculture products has significantly increased. మన పాపులేషన్ పెరగటం లేకపోతే వేజెస్ పెరుగుతున్నాయి, ఇలాంటి వాటి పర్టికులర్గా ఏంటంటే పూర్ సెక్టర్ వాళ్ళకి కొంచెం డబ్బులు అవి వస్తున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. దాని మూలన ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి అనేది డిమాండ్ బాగా పెరుగుతుంది. టు అడ్రస్ దిస్ సిచ్యువేషన్, ద గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ అ సిరీస్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ ది ప్రైమరీ సెక్టర్ ఎయిమ్డ్ అట్ బూస్టింగ్ కెపాసిటీ. దీని ప్రకారం మనకి గవర్నమెంట్ ఏమి స్టెప్స్ తీసుకుంటుందంటే కెపాసిటీ అనేది అంటే అగ్రికల్చర్ సెక్టర్ కెపాసిటీ అనేది పెంచడానికి, అగ్రికల్చర్ అనే కాదు ఏదైనా సరే ప్రైమరీ సెక్టర్ కానీ లేకపోతే సెకండరీ సెక్టర్ కానీ వాటి కెపాసిటీస్ని పెంచడానికి చూస్తాం. దీస్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ అండర్టేకెన్ టు మీట్ ది హైటెండ్ డిమాండ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది సప్లై ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ కీప్ స్పేస్ విత్ ది నీడ్స్ ఆఫ్ ది పాపులేషన్. అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి సరిపోయేంత ఫుడ్ ఉండాలి, కాబట్టి అందుట్లో మనకి అగ్రికల్చర్ని బాగా బూస్ట్ చేయడానికి ఇండియన్ ఇది గవర్నమెంట్ అనేది చూస్తుంది. దాని ప్రకారం మన వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే అంటే కొన్ని రెవల్యూషన్స్ అని చెప్పి తీసుకొచ్చారండి. వాటిలో మెయిన్ రెవల్యూషన్స్ అది ఏ టైప్ ఆఫ్ ఏ ఫీల్డ్ కిందకి దానికి ఆపాదించారు. నెక్స్ట్ దానికి ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ అంటే తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, అది ఏ టైం పీరియడ్లో తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఇందులో ట్యాబ్లర్ ఫామ్లో ఉన్నాయండి మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ రెవల్యూషన్, ఇది అగ్రికల్చర్కి రిలేటెడ్ అండి. దీన్ని స్టార్ట్ చేసిన ఆయన వచ్చి MS స్వామినాథన్. ఏ టైం పీరియడ్లో తీసుకొచ్చారని 1966 నుంచి 78. నెక్స్ట్, వైట్ రెవల్యూషన్. మీకు రెవల్యూషన్స్ గుర్తుండాలంటే కనుక ఈజీ ఏంటంటే మీకు అది ఏ రిలేటెడ్ ప్రోడక్ట్కి లేకపోతే ఫీల్డ్కి ఉందో ఒకసారి చూసుకోండి. వాటిల్లో మ్యాక్సిమం మీకు ఈ కలర్స్ అన్నీ కూడా
అందుట్లో ఉండే ప్రొడక్ట్స్కి మీరు ఇది చేసుకుంటే కనుక దానికి ఆపాదించుకున్నారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి అగ్రికల్చర్, మొక్కలన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకు అది గ్రీన్ రెవల్యూషన్. ఈ పర్సన్స్ని మీరు గుర్తుంచుకోవాల్సిందే అండి. టైం పీరియడ్ కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎంఎస్ స్వామినాథన్, ఇది వచ్చేటప్పుడు గ్రీన్ రెవల్యూషన్, ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇది వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ వైట్ కలర్లో ఉండదు కాబట్టి వైట్ రెవల్యూషన్ ఆపరేషన్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్, ఆయిల్ సీడ్స్. మీకు ఆయిల్ సీడ్స్ అంటే ఏముంటాయి, ఇవి పొద్దుతిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్ కానీ లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, ఆయిల్ సీడ్స్. మీకు ఆయిల్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ వచ్చేటప్పటికి మనం ఫుడ్కి వాడే ఆయిల్ ఎక్కువ ఎల్లో కలర్లోనే ఉంటుంది కాబట్టి ఎల్లో రెవల్యూషన్ రిలేటెడ్ టు ఆయిల్ సీడ్స్. బ్లూ రెవల్యూషన్ మీకు చేపలు ఇలాంటివి ఉంటాయి కదా, లేకపోతే చేపలు ఎక్కువగా అంటే వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి మీరు బ్లూ రెవల్యూషన్ అని దానికి గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ రెవల్యూషన్, ఈ ఫిష్ కానీ ఇలాంటివన్నీ నీళ్ళలో ఉంటాయి కాబట్టి మీకు దాన్ని బ్లూ రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్ ఫ్రూట్స్, హనీ అండ్ హార్టికల్చర్. ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పండితే లేకపోతే హనీ తీసుకున్నా మీకు అది గోల్డెన్ కలర్లో ఉండదు కాబట్టి అలా మీరు గుర్తుంచుకోవడానికి దాన్ని ఏదో దానికి ఇది చేసుకోండి, ట్యాగ్ చేసుకోండి. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, ఇది వచ్చేటప్పటికి జూటు. సిల్వర్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి ఎగ్స్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, ఇది వచ్చేటప్పటికి కాటన్. పింక్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి ఫార్మాస్యూటికల్స్, ప్రాన్స్ అండ్ ఆనియన్. బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి లెదర్, కోకో, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. వీటిలో ఈ శామ్ పిత్రోడా ఇదొకటి ఎల్లో రెవల్యూషన్కి మనకి ఇదొకటి అడుగుతూ ఉంటారు. ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్ ఇదొకటి ఇంపార్టెంట్. సిల్వర్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ గారు. సిల్వర్ రెవల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎగ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ రెవల్యూషన్, మీట్ అండ్ టొమాటో. ఆ తర్వాత గ్రే రెవల్యూషన్ వచ్చేటప్పటికి ఫెర్టిలైజర్స్. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది కూడా మళ్ళీ ఎంఎస్ స్వామినాథన్ గారే అండి. ఆ తర్వాత బ్లాక్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి పెట్రోలియం. బ్లాక్ రెవల్యూషన్ అంటే మీకు క్రూడ్ ఆయిల్ తీసుకోండి, అది ఎప్పుడు కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ రౌండ్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి పొటాటోస్. ఆ తర్వాత ప్రోటీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్, ఇది వచ్చేటప్పటికి మళ్ళీ అగ్రికల్చరే. ఇది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు మనకి ప్రస్తుతం ఉన్న పిఎం గారు ఇది చేశారు ఇది, కాబట్టి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రీసెంట్వే అడగడానికి చూస్తూ ఉంటారండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2020లో వచ్చింది మనకి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్. ద ఇండస్ట్రియల్ సెక్టర్ నాట్ ఓన్లీ ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో ప్రొవైడ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ, జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ క్రియేట్స్ ఎ రిపిల్ ఎఫెక్ట్ దట్ బూస్ట్ డిమాండ్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీస్. ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది దీన్ని కనుక ప్రమోట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి వేరే సెక్టార్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇది బాగుంటే కనుక ఇది వాటిని కూడా మనకి అందుట్లో ఉండే రా మెటీరియల్స్ని ఇది తీసుకొని వస్తువులు తయారు చేస్తుంది కాబట్టి ఇది బాగుంటే అది కూడా బాగుంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇండియాస్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ సెక్టార్స్: మైనింగ్, క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్. ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది మళ్ళీ కింద సబ్ కేటగిరీస్ కింద డివైడ్ అయి ఉంటుందండి. వాటిలో మైనింగ్ ఒకటి. మైనింగ్ అంటే మనకి ఏదన్నా మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే కోల్ కానీ ఇవన్నీ తీయడాన్ని మైనింగ్ అంటారు. మైనింగ్ కానీ క్వారీయింగ్ కానీ. లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్ తెలుసు కదా మీకు. ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ కిందకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 18% టు ది టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్. టోటల్ ఇందాక మనం అనుకున్నాం కదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని, ఇండియన్ ఎకానమీకి అంత వాల్యూ యాడ్ చేస్తుంది అనేది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి 18% వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. వైల్ కన్స్ట్రక్షన్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 8% టు ది టోటల్ జీవీఏ. అదే మనకి కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి 8% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఇండియన్ ఇండస్ట్రీస్ హ్యాస్ గోన్ త్రూ 4 డిస్టింక్ట్ ఫేజెస్ విచ్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఇవి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ ఇండస్ట్రీస్ అనేది 4 డిస్టింక్ట్ ఫేజెస్ని కలిగి ఉన్నాయండి. అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి ఈ టైం పీరియడ్ వరకు ఒక ఫేజు, అలా మనం సమ్మరైజ్ చేసుకోవచ్చు దాన్ని. ఏంటంటే ఫేజ్ 1 వచ్చేటప్పుడు 1951 నుంచి 1965 వరకు ఉందండి. ఈ పీరియడ్లో మనకి చాలా ఇండస్ట్రీస్ అనేవి పెట్టారు కాబట్టి దీన్ని పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫౌండేషన్ అన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేజ్ 2, ఇది 1965 నుంచి 1980 వరకు. ఈ ఫేజ్ని పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫాల్ అన్నారు. ఎందుకంటే ఈ టైంలో మనకు పెట్టిన ఇండస్ట్రీస్ చాలా వరకు కూడా మళ్ళీ తగ్గుముఖం పట్టినాయండి. అంటే వాటిలో మ్యాక్సిమం కెపాసిటీ అనేది ఎప్పుడు రీచ్ అవ్వలేదు. వాటి కెపాసిటీని ఫుల్గా యూటిలైజ్ చేసుకోలేకపోయినాయి. దాని మూలన ఇండస్ట్రీస్ అనేది బాగా తగ్గినాయి.
నష్టాల్లోకి వెళ్ళినాయి. అందుకని ఈ పీరియడ్ని ఏమన్నారంటే ఇండస్ట్రియల్ ఫాల్ పీరియడ్ అన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేజ్ 3 1980 నుంచి 1991 వరకు ఇది పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రికవరీ. ఈ టైంలో వచ్చేటప్పటికి కంపెనీస్, ఈ ఇండస్ట్రీస్ అనేవి అవి పెట్టిన మ్యాక్సిమం కెపాసిటీని రీచ్ అవ్వగలిగినాయి. నిదానంగా ఒక్కోటి పుంజుకోవటం స్టార్ట్ అయింది. అందుకని ఈ పీరియడ్ని ఏమన్నారంటే పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రికవరీ అన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేజ్ 4 అండి. ఇది వచ్చేటప్పటికి పోస్ట్ రిఫార్మ్ పీరియడ్. మనకి 1991లో ఎల్పిజి తీసుకొచ్చిన తర్వాత కొంచెం పెరిగినాయి మనకి ఇండస్ట్రీస్ అనేవి. అంటే తక్కువ పేపర్ వర్క్ ఉండేది, సింగిల్ విండో కౌంటర్ ఇలాంటివి ఏదో తీసుకొచ్చారు కొన్ని. దాని మూలన మనకి ఇండస్ట్రీస్ కొత్తగా పెరిగినవి, పాతవి కూడా ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేయడం మొదలుపెట్టినాయి. కాబట్టి దీన్ని పోస్ట్ రిఫార్మ్ పీరియడ్ అన్నారు, ఫేజ్ 4 అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి అంటారండి. ఇది వచ్చేటప్పటికి ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఎ గివెన్ ఇయర్ విత్ ది బేస్ ఇయర్ బీయింగ్ 2010 to 11. ఈ ఐఐపి అనేది మనకి ఏం చదువుతుందంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒక బేస్ ఇయర్ని సెట్ చేసుకొని, ఆ బేస్ ఇయర్ ఏంటిది 2010 నుంచి 11 వరకు, దీన్ని బేస్ ఇయర్గా సెట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మనకి ఎకానమీలో ప్రొడ్యూస్ అయ్యే, అంటే మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇది లెక్క కడుతుందండి. అది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇట్ రిఫ్లెక్ట్స్ ది, అంటే అన్ని సెక్టార్స్, మేజర్ సెక్టార్స్లో తయారయ్యే ప్రొడక్ట్స్ గురించి లెక్క కడుతుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ది గ్రోత్ ఇన్ ది బ్రాడ్ సెక్టార్స్ ఆఫ్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ as గ్రోత్ ఇన్ యూజ్ బేస్డ్ సెక్టార్స్ ఆఫ్ బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇది ఏమేమి సెక్టార్స్ తీసుకుంటుందంటే పరిగణలోకి ఎలక్ట్రిసిటీ ఒకటి, మైనింగ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఇలాంటి సెక్టార్స్ని అన్నీ ఇది తీసుకుంటుందండి. అలా అవే కాకుండా ఇంకా యూజ్డ్ బేస్డ్ ప్రొడక్ట్స్, అంటే మనం ఎంత అయితే యూజ్ చేసుకుంటూ ఉంటామో రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్, అంటే బేసిక్ గూడ్స్ లైక్ పాలు, లేకపోతే బ్రెడ్ కానీ ఇలాంటివి, లేకపోతే మనం యూజ్ చేసే సోప్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఇందులో డైలీ బేస్డ్ గూడ్స్ కిందకు వస్తాయండి, క్యాపిటల్ గూడ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యలో ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, అలాంటివి, అవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. నెక్స్ట్ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ క్యాల్కులేట్స్ ది ఐఐపి అలాంగ్ విత్ ది ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఐఐపితో పాటు మనకి ఇండెక్స్ ఆఫ్ ది కోర్ ఇండస్ట్రీస్ అని అది కూడా పబ్లిష్ చేస్తుంది అండి. అంటే కోర్ ఇండస్ట్రీస్లో ఎంతవరకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, అది ఒక బేస్ ఇయర్తో కంపేర్ చేసుకొని ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది. ద లేటర్ కన్సిడర్స్ 8 ఇండస్ట్రీస్: రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్ యాజ్ కోర్ ఇండస్ట్రీస్. ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అనేది ఒక 8 ఇండస్ట్రీస్ని మనకు కోర్ ఇండస్ట్రీస్ కింద ట్రీట్ చేస్తుందండి. అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, వీటిల్లో రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటే మనకి ఆయిల్ రిఫైనరీస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా రిఫైనరీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ ఒకటి, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కోర్ ఇండస్ట్రీస్ కింద ట్రీట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఇన్ సెకండరీ సెక్టార్. Manufacturing employs a significant 12% of the labor force, making it a crucial sector in the country's economy. ఈ సెకండరీ సెక్టార్లో గ్రోత్ రేట్ అనేది ఎలా ఉందనేది మనకు చెబుతున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్లో 12% ఆఫ్ ది లేబర్ ఫోర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందుకని ఇది కూడా మన కంట్రీ ఎకానమీకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇది. అదే కన్స్ట్రక్షన్లో వచ్చేటప్పటికి సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి, ఓన్లీ ఫాలోయింగ్ అగ్రికల్చర్ ఫర్దర్ ఎంఫసైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ మంది మనకి కన్స్ట్రక్షన్లోనే ఉంటారండి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అగ్రికల్చర్ లేబర్ వాళ్ళకి పని లేని టైంలో వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అనేది ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో మనకి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అగ్రికల్చర్ తర్వాత. Service sector includes subsectors such as trade, repairs, hotels and restaurants, transports, storage, communication and broadcasting services, services incidental to transport, storage, financial, real estate and professional services. ఈ సర్వీస్ సెక్టార్లో మనకి ఏమేమి వస్తాయంటే ట్రాన్స్పోర్ట్స్ కానీ, లేకపోతే స్టోరేజ్ చేసేవి కానీ, రెస్టారెంట్స్ కానీ, ట్రేడ్, రిపేర్స్, హోటల్స్, ఇవన్నీ కూడా, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్లోకి వస్తాయండి. According to the World Investment Report 2021 by the UN Conference on Trade and Development,
ఇండియా వాజ్ ది 5th లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ 2020. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. వీళ్ళ లెక్కల ప్రకారం మనకి ఈ యుఎన్సిటిఏడి అనే ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మన ఇండియా వచ్చేటప్పటికి 5th లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ 2020. అంటే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎక్కువగా ఇండియాలో పెడుతున్నారండి. అంటే సర్వీస్ సెక్టర్ మన దాంట్లో గ్రో అవుతుంది కాబట్టి ఎక్కువగా మనకి ఎఫ్డిఐ అనేది ఈ సెక్టర్లోకి వస్తుంది. అలా చూసుకుంటే మనది ఇండియా వచ్చేటప్పటికి వరల్డ్లో 5th ప్లేస్లో ఉందండి. ఇండియా హ్యాస్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ గ్లోబల్లీ బై బీయింగ్ అమంగ్ టాప్ 10 సర్వీస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. మన వాళ్ళు సర్వీస్ ఎక్స్పోర్టింగ్ అనేది అంటే సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఏదన్నా సర్వీస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో టాప్ 10లో ఉన్నారండి మన వాళ్ళు కూడా. ఇండియా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ డామినెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ది నెట్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్. ఇండియా అనేది వరల్డ్లో ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మన డామినెన్స్ అనేది బాగా కనబరుస్తున్నాం మనం. ఇండియా నుంచి దాదాపు ఈ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో 40% ఇది వచ్చేటప్పటికి కాంట్రిబ్యూషన్ ఓన్లీ సాఫ్ట్వేర్దే ఉంటుందండి. నెక్స్ట్ మనకి టెస్ట్ యువర్ ప్రోగ్రెస్. ఇది ఒకసారి మీరు చూసుకొని ఇందులో బిట్లు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారని పైన ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాంట్లో నుంచి ఇచ్చిన బిట్స్ అండి ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. బాయ్ అండి.